మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ప్రకాష్ రాజు గారి ఎపిసోడుని జనసేన బాగా ట్రోల్ చేస్తుంది. జస్ట్ ఆస్కింగ్ అని చాలా ఎటకారంగా పెడుతుంటారు కదా ఆయన, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ. దానికి ఆగారు ఇప్పుడు ఆయన ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఒకసారి ప్రకాష్ రాజు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్పుడు ఎప్పుడో చేశాను, ఆ తర్వాత కాంట్రాక్ట్ సీజ్ అయిపోయింది, మళ్ళీ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేసింది, వాళ్ళు వేస్తున్నారు, నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ ఫర్ దట్ అన్నాడు. అది చూసి మీ దగ్గరకు వద్దాం. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో మనం అదే గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదంటే ఇది తప్పు తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలే చేస్తారని, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్లు పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను, వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీట్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017, 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్, ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోరుకోండి. థ్యాంక్ యూ. మస్తాన్ రావు గారు ఆయన 3 నిజాలు చెప్పారు. ఈ 3 నిజాల మీద జనసేన పేకాట ఆడుతోంది. ఇప్పుడు ట్రోలింగ్ చూడండి. అంటే ఇన్నాళ్ళు ఆయన పనిగట్టుకొని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఎటకారపు ట్వీట్లు చేయడం చూసాం. ఇవాళ దొరికాడు ఆయన. సో జనసేన అయితే మామూలు కాదు, రాత్రి నుంచి చూడండి బీభత్సంగా నడుస్తున్నాయి. 99 వీక్షకులు, మీకు ఫ్యాన్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్. సరే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద వంటకాల మీద నిలుపుతారు. సరే, ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రసంగాలు కానీ ఆయన విధానాలు కానీ ఆయన చూసుకోవచ్చు, ఆయన భేదాభిప్రాయాలు, ఆయన వ్యక్తిగతంగా చాలా వంటకాల మీద లెగుస్తూ ఉంటారు. నేననేది ఏంటంటే, ఇట్లా సమాజ హితం కోరే ప్రకాష్ రాజ్ గారు కొంతమంది కొన్ని వందల మందికి ఆత్మహత్య కారకులైన బెట్టింగ్ యాప్లో నటించారు. ఇప్పుడు ఆయన ఏదో మేల్కొన్నారని చూస్తారు. మరి ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్ ద్వారా ఆయన ఎంత డబ్బులు అయితే తీసుకున్నారో అదంతా కూడా ప్రభుత్వానికి డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ఆయన చెబుతున్న ధర్మము, న్యాయం, చట్టం ప్రకారం చూస్తే ఆయన జైలు శిక్ష కూడా నేను రెడీగా ఉన్నానండి, నేను తప్పు చేశాను కాబట్టి నన్ను అరెస్ట్ చేసుకోండి కూడా అని ఆయన ముందుకు రావాలి. ఆయన ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆయన అప్పుడు నేను మానేశాను తెలుసుకున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే తమిళనాడులో కొంతమంది లేకపోతే బీజేపీకి సంబంధించిన విమర్శలు చేస్తూ ఉంటారు. అట్లా చేసేటప్పుడు ఆయన అప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నేను తప్పని తెలుసుకున్నాను, చట్ట వ్యతిరేకం అని తెలుసుకున్నాను, మీరెవరు చెయ్యొద్దు, మీరెవరు దీనిలో పాల్గొనొద్దని ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పాడు చివరిలో చెప్పాడు ఆ ముక్క. ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, అప్పుడు మానేసినప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు నేను క్వశ్చన్ చేస్తాను. మానేసినప్పుడు పోలీసులు నోటీసులు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్పాడు ఆయన. కాదండి, అప్పుడు కనుక ఆయన చేస్తుంటే ఈ సినిమా యాక్టర్లు సోకాళ్ళు ఇప్పుడు శ్యామల గారు కానీ, రాణా గారు కానీ, నాని గారు కానీ, లేకపోతే ఇంకెవరైతే ఇప్పుడు 25 మంది పైగా కేసులు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్, వాళ్ళందరికి కూడా ఈయన ఒక సందేశం ఇచ్చినట్టు ఉండేదిగా. ఆయన సినీ ఇండస్ట్రీలో ఇలాంటి యాప్ల ద్వారా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, మనం ఈ డబ్బుల కోసం, వాళ్ళ పాపిష్టి సొమ్ము కోసం మనందరం మన కుటుంబాలు ఎంజాయ్ చేయడం కోసం సంపాదిస్తున్నామని ఎందుకు అనుకోలేకపోయారు? ఆయన ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. అసలు ఈ 25 మంది ఎవరైతే ఉన్నారో ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళందరికీ సంబంధించిన కేసులు నమోదు చేయాలి. ఆ డబ్బులు ఎంతైతే ఉన్నాయో అన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ప్లస్ వాళ్ళు ఏదైతే చట్ట ప్రకారం శిక్ష అనుభవించారో అవి కూడా పోలీసులు ఏదో ఆ డ్రగ్స్ కేసులో లాగా కాసేపు హడావుడి చేసి పక్కన పడేసినట్టు కాకుండా ఖచ్చితంగా ఆ సెలబ్రిటీలైనా సామాన్యులు మనలాంటి వాళ్ళు ఏదో ఊరుకుంటారా? చిన్న ఇష్యూ తీసుకొస్తే 4 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. అలాంటిది వాళ్ళ సెలబ్రిటీస్కి ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? మనం ఈ ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? చేయకూడదు. అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు ఇంకోటి అనేది కదా, ఆయన చెప్పిన చట్టం, న్యాయం ఏదైతే అమలు చేయాలని కోరుకుంటారో ఆ విధంగా చేయాలి. సార్, ఇందాక మీరు చెప్పారు సార్, ఇప్పుడు
అసెంబ్లీకి సంబంధించి ఆ, శ్రీకాంత్ గారు, అంటే నేను ఒక రియాక్ట్ కాదు, మా వాళ్ళు ఎప్పుడు కూడా అంటే వైసీపీకి వ్యతిరేకం అని కాదు, హుందాతనంతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని చిత్తకార్త కుక్క పందుల్లాగా ఉన్నారని అప్పుడు మంత్రి జోగి రమేష్ గారు అంటా ఉంటే ఎవరు వెకిలిగా నవ్వారు? అప్పుడు చూసారా? ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో వల్లభనేని వంశీ గారు లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడుతుంటే ఎవరు వెకిలిగా నవ్వుతున్నారు? నేను పేర్లు చెప్పను, శ్రీకాంత్ గారికి తెలుసు ఎవరు నవ్వారో. ఆ నవ్విన తర్వాత దాని ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రజలు తీర్పు ఎలా ఇచ్చారో కూడా చూడాలి. అంటే నేననేది ఏంటంటే, ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు అది అన్పార్లమెంటరీనా, దొంగలు అంటాం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నాం. మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు 57 లక్షల రూపాయలు తీసుకున్నారు, ఒక్కరోజు మాత్రమే వచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఎంతెంత జీతాలు తీసుకుంటున్నారు, ఏమేమి క్వశ్చన్లు వేస్తున్నారు, ప్రజల నియోజకవర్గ సమస్యల గురించి ఏమేమి మాట్లాడుతున్నారు, ఎలా వీళ్ళు పరిష్కరిస్తున్నారు, ఎలా హుందాతనంతో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ గారు కూడా అది వాళ్ళు అలా చేయటం తప్పు అయితే అసెంబ్లీ నిబంధనల ప్రకారం వాళ్ళ మీద చర్యకి దిగాలి, వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఆ విధంగా ప్రొవిజన్ అంటే సంతకాలు పెట్టి అలా వెళ్ళిపోవటాన్ని